सद्गुरु अवधूत वेंकटेश महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु आनंदमय माता की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत वेंकटेश स्वामी वाరి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం వివరించుకునే ఆనందమయ మాత యొక్క జీవిత చరిత్ర చర ప్లస్ ఇత్ర చరిత్ర. జీవితము ఎవరిది? ఆనందమాయ మాత యొక్క జీవితం. ఆనందమాయ మాత యొక్క పూర్వ పేరు నిర్మలాదేవి. నిర్మలాదేవి ఆనందమాయ మాతగా రూపుదిద్దుకున్నారు. నిర్మల దేవి. నిర్మల అంటే నిర్మలమైన మన స్వచ్ఛమైన జ్ఞానము. దేవి దివ్ అంటే వెలుగు. స్వచ్ఛమైన వెలుగుతో నిండిన స్వరూపము ఆనందం మాయగా మాతగా రూపుదిద్దుకున్నారు. ఆనందమాయి ఆనందమాయి నిరంతరము ఆనందాన్ని తను పొందుతూ ఆనందాన్ని పంచుతూ ఆనందాన్ని పెంచుతూ అందరికీ తల్లిలాగా లాలించుతూ ఉన్న స్థితి ఆనందమయ మాత. అంతటా ఆనందమయాన్ని పంచే తల్లికి ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆనందమే ఆమె యొక్క జీవితం, ఆనందమయమే ఆమె యొక్క హృదయం. ఆ ఆనందమయ హృదయం అంతటా ఉన్న హృదయాన్ని తాకుతుంది. అంతటా ఉన్న హృదయాన్ని తాకినప్పుడు ఆ అంతటా ఉన్న ఆ ఆనంద తత్వాన్ని అందరికీ అందించాలి, పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఆనందం పెరుగుతుంది. ఆనందమే శాశ్వతం, ఆనందమే బ్రహ్మానందం, బ్రహ్మానుభూతి. ఇట్లా అనేక రోజులు మనం వివరించుకోవచ్చు. ఇక్కడ అటువంటి ఆనందానుభూతిని చర ఇత్ర. చర అంటే చరించడం, ఇత్ర అంటే సుగుణములతో కూడినది. ఆనందమయ మాత యొక్క చరిత్ర సుగుణములతో కూడినప్పుడు దాని వైపు మన మనసు చరించాలి. చరించడం అంటే నడవడం, వెంట వెళ్ళడం, అనుసరించడం. ఏదైనా మనం వివరించుకోవచ్చు. అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఏదైనా అంటే ఉన్నతమైనది, ఏదంటే అది కాదు. ఏదైనా ఏది అవసరమో అది మనకి అందుతుంది. ఆ భావంతో మనం మహాత్ముల యొక్క జీవిత చరిత్రని శ్రవణం చేయాలి, గ్రహించాలి, మననం చేయాలి, ఆస్వాదించాలి, స్థిరంగా ఏర్పరచుకోగలగాలి. అప్పుడే ఈ మానవ జన్మ కూడా సార్థకత ఉంటుంది. అనగాని ఈ ఆనందమయ మాత అలా అనేక ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఏదో గోహతి అని, లేకపోతే ఫిరోజ్పూర్, అట్లా అనేక ప్రదేశాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఫిరోజ్పూర్ వచ్చిన తర్వాత అమ్మని అందరూ దర్శించాడు ఆనందమయ మాతని. ఒక ముసలావిడ మాత్రం దర్శించలేకపోయింది. ఆమెకి నడవలేకపోవచ్చు, లేకపోతే తోడు లేకపోవచ్చు. అలా ఉన్నప్పుడు ఆ ముసలావిడ దగ్గరికి అమ్మాయి వెళ్ళారు. చూడండి, ఇప్పుడు చెప్పాను, అమ్మ ఆనందమయం, నిర్మలం, స్వచ్ఛము. అంటే అంతటా ఒకే ఆనందాన్ని దర్శించడం తల్లి. అంటే వీటన్నిటికి కూడా ఈ మనం చెప్పుకునే ఈ పదాల వెనక కూడా ఆ ఆంతర్యం ఏమిటి? అందరినీ ఆనందింపజేయడం. ఆ ముసలావిడ అడుగుగానే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి దర్శనమిచ్చాడు. అప్పుడు మహాత్ముల యొక్క ఆత్మస్థితి ఏమని మనం వర్ణించాలి, ఏమని వివరించుకోగలగాలి? వర్ణించడం కాదు, వివరించుకోవడమే. వర్ణించడం అంటే గొప్పగా చెప్పుకోవడం, ఇది సహజం. అంటే భక్తుల యొక్క ఆర్తి మహాత్ములు
సద్గురువులు, భగవంతుడు అందుతుంది. తెలుస్తుంది కూడా కాదు, అందుతుంది. తెలుస్తున్న దానికి అందుతున్న దానికి తేడా ఉంటుంది. పదాలు ఒకటేగా అనిపిస్తుంటుంది కానీ అందుతుంది. అందినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కన్సీవ్ చేసుకుంటారు. దేనిని? ఆర్తిని, హృదయాన్ని. అందువల్ల ఈ ముసలావిడ తలుసుకోగానే అయ్యో నేను వెళ్ళలేకపోయానే, అందరూ చెంగాళం గుడికి వెళ్ళారు, తిరునాళ్ళు చూశారే, మరి చెంగాళం దర్శించలేకపోయానే అంటే చెంగాళమే ఆ మెరుగుచ్చినట్టు. అట్లాగే అమ్మ కూడా వెతుక్కుంటూ వాళ్ళింటికే వచ్చి దర్శనం ఇచ్చాడు. అంటే గత వారం ఎన్నుకున్నాం అమ్మ జంతువులను నిరసించడం కానీ, అమ్మ యొక్క విచిత్రమైన శరీరం వెనక కానీ, ఇట్లా ఒక్కొక్క విషయం ఆనందమయతను మనం గురించుకుంటే అద్భుతమైన ఆమె యొక్క జీవిత విధానంలో మనం నిరంతరము చరించాలి, అంటే ప్రయాణం సాగించాలి అనే భావం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు ఉండేది ఢాకాలో. అప్పుడు రాజుల పరిపాలన. ఆ రాణిగారికి ఏదో ఆస్తిపాస్తులన్నీ గవర్నమెంట్ తీసుకునేశారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నారు. ఆసుపత్రిలో గల్లని తెగింది. ఆ సంస్థలోనే వీళ్ళ భర్తగారైన బోలాలు పనిచేసేవాడు. ఇంకా ఆసుపత్రి అంతా పోయిన తర్వాత ఇంక సంస్థ ఉంటుంది. అయ్యో ఉద్యోగం లేదా ఎలా అనుకుంటున్నాడు ఈయన. అనుకున్నప్పుడు ఒకటే ఉంటుంది, ఈ విషయమై ఏం బాధపడవద్దు, అంతా మంచిగా జరిగింది. ఎందుకు బాధపడుతున్నావు? అంతా మంచిగా జరిగింది అనేటప్పటికీ కొంతకాలానికి ఆ మాట నిజమైంది. అంటే కొంత గ్యాప్లో ఇక్కడ సాధన చేసుకోవడానికి అవకాశం రావడం, ఆ తర్వాత మళ్ళా తిరిగి ఆ సంస్థని ఏర్పడిన తర్వాత ఆ ఉద్యోగంలో చేరడం. కొద్ది సంవత్సరాలు అలాంటిది జరగదు. నీకు కొంతకాలం వేచి ఉంది, దానికి ఆందోళన పడడం అవసరం లేదు. అంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అనేది, వ్యత్యాసం అనేది, అది మంచిగా జరిగింది అని భోలానాథ్ గారికి చెప్పింది వాళ్ళ భర్త గారికి. అంటే దీన్ని బట్టి మనం అనుభవించుకోవాలి. మన జీవితానికి కూడా సాఫీగా సాగుతుంది. కొంతకాలం గ్యాప్ ఏర్పడినప్పుడు ఆ గ్యాప్లో ఏదో మనకి భగవద్ ఉద్దేశించిన కార్యక్రమం ఉంటుంది అని గుర్తించగలగాలి. గుర్తించవు కానీ చేస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తించాలనే అంశాన్ని మనం గుర్తించాలి. ఇట్లా అమ్మకి ఎక్కడ ఉన్నా, అది ఆశ్రమం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా దేవాలయం కావచ్చు, ఏ ప్రదేశంలో ఉన్నా ఆమె నిరంతరము సత్సంగం చేసేవారు, సద్ఘోష చేసేవారు. సద్ఘోష అంటే ఇతర ప్రశ్నకు సమాధానం చెప్పడం, వారి భావాలు పంచుకోవడం. ఇట్లా చేస్తున్నప్పుడు ఒక ఆయన కవిరాజ్ అని చాలా గొప్ప పండితుడు, గోపీనాథ్ కవిరాజ్ అంటే చాలా గొప్ప పండితుడు. అతనికి అనేక జటిలమైన సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక సందేహాలు ఉన్నాయి. సమస్య కాదు, సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఉన్నప్పుడు ఈ సద్ఘోష వినగానే ఆయన అంటున్నాడు, ఇటువంటి మహత్తరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు నేను ఎప్పుడు వినైనా లేదు. అమ్మ ఏం చదువుకున్నారు? అమ్మ చదువుకున్న ఏమిటి? పాండిత్యంలో కలిగే సంశయాలకి అమ్మ సమాధానం చెప్పడం ఏమిటి? అంటే ఇక్కడ అమ్మ ఎటువంటిది, ఏ స్థితిలో ఉన్నారు? అంతటా కాల చైతన్య స్థితిలో ఉన్నారని. అంతటా చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఆమె పలికినట్టుగా ఉంటుంది, పలికించేవాడు అప్పుడు ఉంటాడు. ఎందుకంటే నిర్మలంగా హృదయం స్వచ్ఛతగా ఉన్నప్పుడు, వాళ్ళ సంకల్పం సరైనది అన్నప్పుడు, స్వార్థం లేనప్పుడు ప్రకృతిగా వాడికి సహకరిస్తుంది. వాడినప్పుడు ఎవరు ఇలా చెప్పగలను అనుకుంటాడు, వాడు చెప్పడం అంటూ ఉండదు. ఇట్లా అనేక నయనాల విషయంలో కానీ, ఆల్వాల విషయంలో కానీ స్పష్టంగా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ అమ్మ చెప్పే విషయాలన్నీ కూడా అతనికి ఆశ్చర్యం వేసింది. అతనే కాదు, ఒక్కొక్క పండితులు కూడా ఆ విశ్లేషణకి ఆశ్చర్యపోయి ఆమెకు శిష్యులయ్యారు. అంటే అలివి కానీ అర్థం కాని అంశాలకు కూడా అమ్మ సమాధానం చెబుతుండేది. నిత్యము
ఇవి ఎప్పుడే జరిగిందో ఇంక జనం రావడం ప్రారంభించారు. జనం తండోపతంగా రావడం ప్రారంభించారు. ఎవరు? అటు పండితులు కావచ్చు, ఇటు పామర్లు కావచ్చు. పామర్లు అంటే మన మనసులో అనుకున్నవి అని నెరవేర్చడం, వాళ్ళ యొక్క బాధలను తీర్చడం, కష్టాలను గట్టెక్కించడం, అది పామరుడు. పండితులు అంటే వారికి పాండిత్యంలో ఉన్న సమస్యల్ని, సందేహాలకి నివృత్తి చేయడం. అందరికీ దర్శనానికి తీసుకురావడంతో వస్తున్నారు. ఇంక వచ్చే పనులు పలహారాలు తీసుకురావడం అవి ఎక్కువైపోయింది. కనీసం ఆమెకి లోపలికి వెళ్ళి గుడ్డలు మార్చుకోవడానికి కూడా టైం లేకపోయింది. అంత జనం. ఆ ముందుగానే హెచ్చరించింది. ఎవరికి? ఇవ్వడం బోలానాథ్ గారికి. నువ్వు వాళ్ళకి చెప్తా విడి బెస్ట్గా తీసుకొస్తున్నావు, ఇలా తీసుకొస్తే నువ్వు ఇబ్బంది పడతావు అని 2-3 వారాల ముందు వివరించుకున్నాం. ఆ చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు. అందరికి చెప్పడం చేసినప్పటికీ జనం ప్రారంభించారు. రాత్రి బావులు ఎలా ఉందంటే ఒక స్వప్నంలా గడిచిపోతాడు ఆయన. అంటే ఎంత టైం గడిచిందో తిరిగి లేకుండా పోతుంది. సమ్మేళనం 3 రోజులు మనకు జరిగినట్టు. అది 3 రోజులు జరిగిందా అని అనిపించింది. ఒక కళ మార్గం అలా వెళ్ళిపోయింది. అట్లాగే వీళ్ళకి రాత్రి బావులు అమ్మద రావడం, సజ్జ రావడం, ఇంట్లో ఈ ప్రసాదాలు తీసుకోవడం, పట్టుబడి ఏంటంటే రాత్రి బావులు కూడా ఒక కళలాగా గడిచిపోతున్నాయి. ఆ జనాన్ని నిగ్రహించాలని ఆయన ఎంతగా ప్రయత్నించాడు బోలానాథ్ గారు. కానీ ఎవరికి వీలు కాకపోయింది. అప్పుడు చెప్పారు, అమ్మ ఈ విషయం నేను ముందుగానే హెచ్చరించాను, అప్పుడు మీరు నా మాట వినలే. అప్పుడు పూరుకుని ఉంటే ఇప్పుడు ప్రవాహానికి అడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పాను, ఇట్లాంటి బయట పెట్టబాకండి, అంగడి పెట్టబాకండి, అంతవరకు పరిమితంగా ఉండండి అని నేను చెప్తే ఆయన వినకపోయా. ఇంకా వాళ్ళు చెప్పినకి ఏమవుతుంది? మీరు ఈ ఆమె చెప్పి ఆమె చెప్పా ఇంకేముందా? బ్రహ్మాండం అమ్మలప్పటికి అందరికీ ఆశే కదా, పరిగిస్తాం. పరిగిస్తే వాడు సాధకంతో పోయా. ఇంకా పక్కన ఉన్నవాడు అక్కడ మాట్లాడడం అవకాశం లేకుండా పోయా. అందుకే సాధకుడు ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. జనాలు వాడికి మంచి పట్టదు, జనాకర్షణ వాళ్ళకి అవసరం ఉండదు. అమ్మ ఏం చెప్పినప్పటికి కూడా ఈయన వినబడేప్పటికీ ఇంక సాధ్యపడదునైనా, ఎందుకంటే నువ్వు వద్దని చెప్పావంటే నీ మీద రిజువు జరుగుతుంది. అది జరుగుతుంది, సహజంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది వీలు కాదు అని చెప్పి ఇంకేమే భరిస్తుంది. ఎవరికి వీలు కాదు? మీరే బ్రహ్మాండ స్నానాలు చేస్తూ ఉంటారు. అమ్మ దర్శనం పోతే జనం ఏం కావాలా అంటే అమ్మకి ఈ గుడ్డలు మార్చుకోవడానికి అవకాశం లేకుండా జనం వస్తున్నారంటే అమ్మ పరిస్థితిని మనం గుర్తించాలి. మార్పులు కూడా అందుకే మనం ఇబ్బంది పెట్టకూడదండి. మన కోసంగా వాళ్ళు ఎంత బాధపడతారో సంగతి మనం ఊహించలేకపోతున్నాం. ఏ మహాత్ముడైనా సరే మన గురి నెరవేరాలి, మీరైనా బాధపడు, మా సంబంధంగా. ఇదే వెంకటేశ్వర విషయంలో కాదు, భరద్వాజ మాస్టర్ విషయం కూడా కావచ్చు. భరద్వాజ మాస్టర్ గారు కూడా ఏదో మధ్యాహ్నం 2 గంటలు నిద్రపోవాలనుకుని ఒక జవాబు ఇచ్చాడు. అవసరంగా ఉన్నాను, ఎవరు వస్తే సాయంకాలం రమ్మని అనేసి నా కూడా నీళ్ళు పడ్డాడు. నేను మాస్టర్ దగ్గర పోతాను, నేనే అనుకోండి మాస్టర్ రెస్ట్ తీసుకోవాలంట, సాయంకాలం రమ్మన్నాడు. ఆయన యోగి కదా, ఆయనకేంది నిద్రపోయాడు, నీ పిచ్చిగా అనేసి నేను పోయాను. పోయి ఇతనికి వచ్చాను కదా, 2 గంటలు 6 గంటలు మాట్లాడుతూనే ఉన్నాడు. చెప్పేసి సాయంత్రం 6 గంటలకు వస్తే వీళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాడు 6 గంటలకు వెళ్ళిపోయాడు. ఏం మాస్టర్ వెళ్ళాలంటే ఆగంటున్నాడు. అంతమంది వచ్చారు కదా వాళ్ళ, అది వాళ్ళ అమ్మ అలా అన్నారు. కానీ మరి రచయకుండా ఉన్నారా అంటే దివ్యదేవం. అందుకే ఆనందమయ స్థితి పదజోడి ఇక్కడ వాళ్ళు చుట్టుపట్టడమే వాళ్ళకి స్థితి. అంతే, తను బాధపడితే పర్వాలేదు, ఎదుటి వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి. ఇది వెంకటేశ్వర వర్షం రాకపోతే ఆయనకి ఎందుకు బాధ? ఎందుకు పచ్చి గగ ముట్టుకోకుండా ఎందుకు చెరువులో కూర్చొని ఓం నారాయణ ఎందుకు అన్నాడు? ఇట్లా అనుభవించుకుంటున్నారండి మహాత్ములు. మన కోసంగా ఎంతగా తపన పడుతున్నారు, ఎంతగా వాళ్ళు తపస్సుకు ధారపోస్తున్నారు అనే విషయాన్ని గుర్తించగలిగితే ఆ మహాత్ముడి పట్ల శ్రద్ధ భక్తిగా మారుతుంది, భక్తి ప్రేమగా మారుతుంది.
అది స్థిరత్వం అవుతుంది. అది గుర్తించం, సాధారణ చూసుకుంటూ వెళ్తుంటాం అన్నమాటలకి. అలా కాదు అని గుర్తించడానికి ఈ ఆనందమైన జీవిత చరిత్ర. ఒకసారి ఉన్నటువంటి మృత్యు ఆసన్నమైంది అన్నారు. అంటే ఎవరికి అర్థం కాదు. మృత్యు ఆసన్నమైంది అన్నారు. అక్కడ భక్తురాలు ఆ మృత్యు మీద నాకు తెప్పించండి దాన్ని. నువ్వు మృత్యు ఆసన మీద ఉంటున్నావు కదా, అంటే అవి నాకు రానివ్వమ్మా, నీకు వద్దా అంటే నీకు వదిన భావం కదా, నాకు రానివ్వమన్నారు. నవ్వుతున్నారు. ఇదే రావి ఈమె రావాలంటాడు. అదే ఇవి పిచ్చామి అనుకున్నారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అందుకని మర్చిపోయారు. జరిగింది ఆయన మర్చిపోయారు. ఒకరోజు అమ్మ ఉన్నటువంటి నాకు ఈరోజు పౌర్ణమి బంగాళాదుంప కలిసిన అన్నం తినాలని ఉంది అన్నారు. కానీ మామూలుగా పౌర్ణమి రోజు అమావాస్య తినదు. అవును మాట, పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఏమి ఆహారం తీసుకోవాలి. కానీ ఆ రోజే ఉంది నాకు బంగాళాదుంప కలిసిన అన్నం తినాలని ఉంది. నేను తింటానని మీరు తినబోతారేమో. అదే కదా, అరే అమ్మే తినేది కదా పౌర్ణమి రోజు, మనం కూడా వృత్తి చేస్తామని మనకి ఇష్టమైంది అని మనం అనుకుంటాం. అనుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇష్టమైన పదార్థం ఆ రోజున వచ్చింది అనుకోమే ఏనిపిస్తుంది, నోరు ఊరుతుందా ఊరదా. ఆ నోరు ఉన్నప్పుడు గుర్తొస్తుంది అన్నమాట, అమ్మే తిన్నారు కదా ఇంకా పూట మన తిన్న అని అనుకుంటామని ఆ ముందు చెప్పింది. మీరు అనుకొని తినబోతారేమో, అలా అనుకొని మీరు తినబోతారేమో. నేను తిన్నాను కనుక ఈరోజు కూడా మీరు నేను చేసినట్టు మీరంతా చేయకూడదు అని ముందు హెచ్చరిక చేశాడు. ఆమె ఎందుకు తినాలని అది ఆలోచించాం మనం. ఎవరో భక్తురాలు ఆమె బాగా అన్నం పెట్టాలనుకున్నది. ఆమె తెలియదు ఈ పౌరులు రోజు తింటారా తినరా అని సంగతి. భక్తులు చెప్పకపోయా ఆమె అన్నం తీసుకొచ్చేసా. అంటే ఆ భక్తురాలు తెచ్చిన అన్నదానం కోసంగా ఆమె ఆ రోజు ఆ బంగాళాదుంప అన్నం తిన్నారు. ఇక్కడ చూడండి, భక్తుల యొక్క భావాన్ని భగవంతుడు గ్రహిస్తాడు. అందుకని యద్భావం తద్వత్, ఎవరి భావాలు అంటే అక్కడ ఎక్స్ప్రెషన్ వస్తుంది అంతే. గోడకి బాలం ఎంత బలంగా కొడతావో అంత బలంగా వస్తుంది, కిందకి ఎంత బలంగా కొడతావో అంత బలంగా పైకి లేస్తావు. కాబట్టి భావాలను భాషపోతే ఎంత ఆర్తి ఉందో ఆ ఆర్తికి తగ్గట్టుగానే భగవంతుడు ఇంత పలుకుతాడు. భగవంతుడు పిలుస్తున్నాను పలకలేదంటే ఆయన వినబడితే మనం పిలుస్తున్నామా లేదంటే మనకు తెలియదు. నేను పిలుస్తున్నా కదా అంటాను. ఇప్పుడు దూరంగా నేను పిలుస్తాను, మీరు వినబడిపోతే నేనేం చేస్తారు, మొత్తం ఉంటారు. నేనంటారు చూడు వాళ్ళు తిరిగి కూర్చోలేదు అనేసి. వినబడి తిరిగి చూస్తారు, వినబడిపోతే ఏం చేస్తారు మీరు, ఎవరికి వెళ్తే కదా. ఇక్కడ భగవంతుడికి చిన్నగా అన్న కూడా వినపడతారు. అయితే ఆర్తి ఉండాలి. చిన్నగా అన్న భగవంతుడికి వినబడుతుంది, తెలుస్తుంది. అంటే మనసులో అనుకున్నా కూడా భగవంతుడు తెలుస్తుంది. ఉదయపూర్వక అనుకుంటే ఇది ఎలా వీలవుతుంది అన్నారు. ఇప్పుడు రామకృష్ణుడు మాట చెప్తాను. రామకృష్ణుడుగా భగవంతుడు నిజంగా మన ప్రార్థన విట్టాడా అంటే నీ ప్రార్థన ఎదురేదవా, ఒక చిన్న చీమ కాలికి కొలత తీసుకో, దానికి గొలుసు తయారు చేస్తే ఆ గొలుసు శబ్దం కూడా భగవంతుడు వింటాడన్నారు. చీమ ఎంత ఉంటుంది, చీమ కాలు ఎంత ఉంటుంది, ఆ కాలికి పట్టి చేయాలంటే ఎంత సరి పట్టిగా ఉండాలా, ఆ సన్న పట్టి ఎంత శబ్దం వస్తుందా, ఆ శబ్దం కూడా భగవంతుడి కనుక అని విశ్వాసంగా ఉంటే ఆయన మనం పలుకుతాడు. విశ్వాసం ముఖ్యం. ప్రతి ఒక్కటి భగవంతుడు ఉన్నాడని ఎరుక కలిగి ఉండడం ఒకటి, నిరంతరం మనం గమనిస్తున్నాడని ఒకటి, మన చెంతే ఉన్నాడని మరొకటి, ఆయనకి అన్నీ తెలుసనే భావన ఇంకొకటి, ఆయన సర్వవ్యాపి కలిగిన వాడిని మరొకటి, ఆయన సర్వసమర్థుడు అని చెప్పి ఇంకొకటి. ఈ ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు మన చెంతే ఉంటాడు. ఇది సత్పురుషానికి అదే కదా. కొండ నువ్వు నామంతం చేశావు, నీ హృదయంలో విశ్వాసం ఉంది, ఉంటే కొండ పగలదు, లేకపోతే కొండ పగిలిపోతుంది. చదివా అది వచ్చింది. విశ్వాసంతో ఉంటే కొండ కింద పగలదు. ఏ నామస్మరణ చేసి ఉంటే
అట్లాగా ప్రతి ఒక్కటి విశ్వాసంతో కనుక చేస్తే తప్పకుండా కూడా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనే దానికి ఈ విషయం. సరే, ఇంతకు ముత్యాసనం చెప్పారు కదా, ఆమె కుదిరైన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ఎటువంటి ఆమె అమ్మ పట్ల ఎవరైనా భక్తి. ఎవరికి? ముత్యనాథం నాకు ఆ ముత్యం అని చెప్పారే ఆ భక్తురాలికి. మామూలుగా స్త్రీలు బయట రారు అప్పట్లో. అదొక ఆచారం అప్పట్లో. అది గూఢాచారం అంటారా, కత్తి అంటారా. స్త్రీలు బయట రావాలంటే జంకు. అందులో ఇంకా బయట రాదు, ఇంకా మనం దర్శించుకోవాలి. రాత్రిపూట మగవాడు వేషం వేసుకొని ఒక కరచల్లో పెట్టుకొని అమ్మ దర్శించాలి. అంత గాఢమైన భక్తురాలు. అదే అమ్మ ముచ్చి మాత్రం ఏంటంటే అది నాకు ఇచ్చేయి అంటే ఏంటి? అది కూడా మీ ప్రసాదం. ఆ ముచ్చు కూడా మీ ప్రసాదం, మీ అనుగ్రహించే ప్రసాదం అనే భావనతో, ఆ స్మరణతో శరీరం వదిలేట. అంతమంది భావించుకుంటే ఇక్కడ ఏంటంటే నిరంతరము భగవంతుడి స్మరణతో ఎరుకతో ఆమె శరీరం వదిలిపెట్టడము అనే విషయం ఆ భక్తుల విషయంలో జరిగింది. అంటే ఒకరంతా ఇంటి పని చూసుకుని రాత్రుల్లో ఆ వేషం వేసుకొని, అంటే రాత్రుల్లో ఒక స్త్రీ ధైర్యంగా వెళ్ళి అమ్మని దర్శించాలంటే ఆమె ధైర్యం పట్టడం ముందు భక్తి ఎంత కాలంగా చూడండి. ఇక్కడ ఒక భక్తుడు అమ్మ దర్శించి, అమ్మ స్వయంగా నా చేతితో మీకు పండ్లు తినిపించాలని ఉంది. అది పెట్టడం కాదు, మీరు ఇప్పుడు తినడం కూడా కాదు, మీకు తినిపించాలని ఉంది. కానీ నేను ఎన్నడూ ఇంటి ఆహారమేమో పాటించిన వాడిని. ఎవరు అని చెప్తున్నాడు అంటే ఆయనంటే నేను అంటరాడమని అనుకుందాం. నాకు ఆచారాలు ఏం తెలియదు, మరి కట్టుబాటు నాకు తెలియదు. నేను మీకు అన్నం పెట్టాలన్నాను. మామూలుగా భగవంతుడికి అన్నం నైవేద్యం పెట్టాలంటే ఎలా ఉంటాము? శుద్ధిగా స్నానం చేసుకొని కట్టుబడి ఆచారాలు పెడతాం కదా. మీకు పెట్టాలని ఉంది, నేనేం చెప్తాను, నాకే ఆచారం లేదు, తెలియదు, మరి తీసుకుంటాను. అంటే నిజాయితీ ఒప్పుకున్నాడు ఇక్కడ, నాకు ఆచారాలు తెలియదని. అలా కాకుండా కట్టడానికి నాకు అన్నీ తెలుసు, నేను తీసుకో అని చెప్పలేదు. ఏం పర్వాలేదు, అలాగే చేయాలి. అంటే భగవంతుడు మడి ఆచారాలు ఇష్టపడతాడా, సద్భావన హృదయాన్ని ఇష్టపడతాడా? ఇది పట్టుకుంటుంది. ఆయన చెప్పినప్పుడు నిజంగా మడి ఆచారం వదిలే అని చెప్పలేదు, ఏం పర్వాలేదు అలా నెచ్చింది. అంటే ఏంటి? వాడి కోరిక నెరవేర్చిన తర్వాత మెల్లగా సంతానం తీసుకుంటున్నాం అన్నమాట. ఏమని? నేటి నుంచి నువ్వు ఏమి తిన్నా ముందుగా భగవంతునికి నివేద్యం తిను అంటే చెప్పకుండా తన భగవంతుడు అండి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ నేటి నుంచి నువ్వేం తిన్నా భగవంతుని నివేద్యం తిను. ఇప్పుడు నాకు అన్నం తినిపిస్తున్నావు కదా అంటే ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నువ్వు భగవత్ సమర్పించడం అలవర్చుకో. ఈ భావన ఉన్నప్పుడు ఇంకా మడి ఆచారం చేయబడుతుంది. నిజంగా మడి ఆచారాలే నీవు భగవంతుడికైతే రాముడు సబర దగ్గర ఇంగి పండు తిన్నాడు. కండప తెచ్చిన నోట్లో పుక్కలించిన నీరు అభిషేకం చేసుకున్నాడు. విదురుడిచ్చిన తొక్కని కృష్ణ భగవాను తీసుకోడు. వాడు రుచి అయింది, భగవంతు సమర్పిస్తున్నాం, ఆడ పదార్థం చూడలేవాడిని. అది కాబట్టి నువ్వు ఏమి తిన్నా ఫలాన్ని చెప్పలా, నువ్వు ఏం తింటావో దాన్ని భగవంతుడికి అర్పించు. అందరికీ పంచపతి పర్వాలు ఎక్కడ ఉంటుంది? అందరికీ పలహారాలు చేయాలని ఎలా ఉంటుంది? గంజి నీళ్ళు తాగుతున్నా, అయ్యో గింజ సమర్పించేది. గింజైనా సరే తాగేటప్పుడు ఇది భగవంతుడికి అర్పించి స్వీకరించు. ఇదే విషయంగా వెంకటేశ్వర చెప్పడం, అదే విషయంగా శ్రీనివాస చెప్పడం, నువ్వు ఏమి తిన్నా భగవంతుడికి సమర్పించు. అన్ని జీవుల్లో కూడా నేను ఉన్నానని వెంకటేశ్వర చెప్పాడు. అన్ని జీవుల వాటికి నువ్వు అర్పించు. భౌతికంగానా మానసికంగానా? మానసికంగా కూడా చేయొచ్చు. మానసికంగా కూడా భగవంతుడికి అర్పించాలి. ఏమి వసూలే లేదు. ఆహారం వండినట్టుగా దాన్ని మీకు అర్పించినట్టుగా భగవంతుడికి నివేదించి
అని ఉండి కూడా అమ్మ చెప్పకండి మానసికంగా చెప్పాడు కదా చెప్పేసి ఇంకెందుకు నాకు గుడికి అడిగి ఎత్తుకొని పోయేది వెంకటేశ్వర తీసుకో తిరుగు అని ఇంట్లో కూడా చెప్పబోతాం మానసికంగా చెప్తున్నాడు. ఇక్కడ భావం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే అతను అలా చేస్తుంటే క్రమంగా అతనిలో ఉన్న వ్యసనాలన్నీ తిరిగిపోయినాయట. చూడండి అమ్మ ఎలా సర్దిస్తున్నారు ఆ వ్యక్తిని. నాకు ఆచారాలతో తెలియదు, నీకు తినిపిస్తా, ఆయనకి పట్టి చేయి, నాకు ఆచారాలే తెలియదు, నేను మీకు తినిపిస్తా, అలాగే చెయ్యి. అలా అయిన తర్వాత నువ్వు ఏంటో భగవంతుడికి అర్పించు అంటే అతను నాకు చెడు వ్యసనాలన్నీ తిరిగిపోయినాయి. చెడు ఎలా సమర్పిస్తాడు? చెడు ఎలా సమర్పిస్తాడు సార్? అప్పుడే చెడు తిరిగిపోయింది అన్నమాట. చివరికి మంచి వ్యక్తిగా ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. అలాగా నువ్వు చెడ్డవాడు రా, ఇప్పటికి రావరా అన్నాడు అనుకోండి, వాడు ఇంకా చెడ్డవాడు అవుతాడు. అందుకని నువ్వు ఏమి తిన్నా భగవంతుడు సమర్పించినట్టే ఇంకేం చూస్తాడు, ఇంక చెడు మంచి యాక్షన్ ఇస్తాడు. దసరా లాంటి ఎన్ని అలవాట్లు ఉండదు, దానిని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఒక భక్తుల వారికి జబ్బుతో ఉన్నారు. జబ్బుతో ఉంటే ఒక నిరంజన్ రాయ్ అనే భక్తుల వారికి జబ్బుతో ఉన్నారు. వారి బంధువు ఒకడు అమ్మ గదిలో కూర్చుంటారు, ఒక ఆసనం ఉంటారు కదా, ఆ గదిలో ఆయన కూర్చున్నాడు. అమ్మ బయట వెళ్ళిన తర్వాత ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అమ్మ భక్తురానికి జబ్బుగా ఉంది, కష్టంగా ఉంది, కాబట్టి ఆ కష్టాన్ని ఆ బాధ లేకుండా ఆమె చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే అమ్మ ముఖవర్తితో దర్శనమిచ్చింది. అమ్మ దర్శనమిచ్చింది. అనుకున్నాడు ఇంకా ఆమెకి ఏ బాధ ఉండదు అంటే అది ఆయన మృత్యుముఖంలో ఉన్నారు అంటే చనిపోదు అనుకున్నాడు. ఇతను ఉండేమనుకున్నాడు, అమ్మ ఆయనకి ఏం బాధ లేకుండా చెయ్యి అనుకుంటున్నాడు. బాధ లేకుండా మనం చూసేదంటే ఆమె సాగు లేకుండా మనం అనుకుంటున్నాం. ప్రార్థించారు, అమ్మ దర్శనమైంది, ఇప్పుడు బతకతాడు అనుకున్నారు. మరుసటి అమ్మ చనిపోయింది, రోగి చనిపోయింది, అమ్మగారు రోగి చనిపోయింది. రోగి చనిపోతానే అతను ఎంతో బాధపడి ఏంటి ఏ జ్ఞానం చేస్తున్నా, ఆమె నాకు దర్శనమైంది, అది బ్రహ్మాండమైన కాంతితో దర్శనమైంది అంటే అర్థం ఏంటి? ఆ దెబ్బ పడిన ఆమె బతకదు అంటే దీనికి వస్తు నిండింది కదా, ముఖం వెలిగిపోయింది కదా. ఇప్పుడు ముచ్చుమొగలో ఉంటే ఎలా ఉంటుంది? ముఖం వాడిపోయి ఉంటుంది, దిగులుతో ఉంటుంది. ఇక్కడ అమ్మ దర్శనం ఎలా వచ్చింది? మంచి వెలుగుతో వచ్చింది అంటే ఏమిటి? ఆ దెబ్బ పడిన ఆమె కూడా మంచి వెలుగుతో తిరిగి పునర్జీవితం అనుకున్నాడు. మరి ఆ చనిపోయింది. మరి ఎలా జరిగింది? ఆమె బాధపడుతున్నప్పుడు వెంటనే అలా ఆలోచిస్తున్నప్పుడు అమ్మ ఆయనకేం చూసి నువ్వేం కోరుకున్నావు? ఆమెకి ఏ బాధ లేకుండా కోరుకున్నావు, ఆమెకి ఏ బాధ లేకుండా నువ్వు కోరావు కదా. అంటే మృత్యువు తప్పితే బాధలు ఉండవనా? చావు లేకపోతే బాధలు ఉండవా? అర్థమైంది కదా. ఆమె బాధలను కోరుకున్నావు, ఆమె అంత చిత్రహింస నుంచి బాధ లేకుండా నేను చేశాను. కాబట్టి ఆమెకి బాధ లేకుండా చేయడం అంటే ఇదే. నరకయాత్ర అనుభవిస్తున్నారండి, వాళ్ళే అనుకుంటారు నాకు ఎప్పుడు చావు వస్తుందా అని. దాన్ని విడుదల చేసిన నువ్వేదో బాధపడుతున్నావు, ఇదే బాబా చంద్రబాబు వస్తున్నారని. వాడు ఊపిరితిత్తులు బాగా కుళ్ళిపోయి ఉంటుంది. బాబా దగ్గరికి వస్తాడు, వాడు ఆడే 3 రోజులు చేసి వస్తాడని చెప్తాడు ఆయన. వీళ్ళు బతకతాడు అనుకున్నారు, కూడా చనిపోయాడు. వాళ్ళు అడిగి బాబా దగ్గర దర్శనానికి రావడం మానేసాడు. అప్పుడు వాడు బాబా కళ్ళ కనబడి వాడు ఊపిరితిత్తులు చూపించి చూడండి కుళ్ళిపోయాడు, దీన్ని ఈ బాధ విడుదల చేశాడు అన్నాడు. అందుకే మృత్యువును కూడా దేవత అంటారు కదండి, మృత్యు దేవత అంటారు. సాగిచ్చే దేవత అంటే ఈ బాధ నుంచి విడుదల చేస్తుంది కాబట్టి మనం అనుకుంటాం అయ్యా నాకు చావు వస్తుంది, వచ్చింది తీసుకుపోయింది. మరి దేవత ఎలా అవుతుంది?
అంటే దాంట్లో చేయడం అంటే ఆయన బాధ లేకుండా చేయడం అంటే ఇదే. ఒకసారి అమ్మ ఢాకాకి తిరిగి వచ్చిన తర్వాత ఆడ కొంతకాలం ఒక సిద్ధేశ్వర మఠంలో అమ్మ ఉంటూ ఉన్నారు. ఉన్నప్పుడు అమ్మ ఆదేశించిన ప్రకారంగా భోలానాథ్ వాళ్ళ భర్త నిరంతరం సాధనలో నిమగ్నమై ఉండేవాడు. కొంతమంది మాత్రం అతను సాధన చేసుకోవడానికి ఆ బ్రహ్మచారులు అలా అందరూ వచ్చేవారు. తమ దర్శనానికి కొంచెం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదని అమ్మ చెప్పేవారు. భోలానాథ్ ఏకాంతంగా సాధన చేసి, భోలానాథ్ అంటే అమ్మ యొక్క భర్త, ఏం గృహస్థాపనలో ఉంటూ కూడా భర్త చేత సాధన చేపిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన ఒకదానికి వెళ్ళమని తారాపే అనే ఊరికి వెళ్తూ ఆయన సాధన నమ్మడానికి తోడుగా కూడా భక్తులు పంపించాడు. కొద్దిగా అమ్మను కూడా ఆ తారాపేట్ అనే దానికి రమ్మని ఈ భోలానాథ్ రాజు మీరు కూడా రండి అని అమ్మని పిలిచాడట. అమ్మ ఒక 2 పాత్రలు కూడా మూట కట్టుకొని ఆయన బయలుదేరారు. అలా బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అమ్మ ఆ తారాపేట్ అనే గ్రామానికి చేరుకున్న తర్వాత ఒకరోజు ధ్యానంలో భోలానాథ్ గారికి తలలేని కాళికాదేవి దర్శనమిచ్చారు. తలలేదు కాళికాదేవి దర్శనమిచ్చారు. అది అమ్మకు చెప్పాడు. అమ్మ చెప్తానే అలానే ఆలయానికి వెళ్ళమని చెప్తున్నాను. ఇది ఆ ఆలయం పేరు ఏమని అంటే ఆ క్షేత్రం పేరు తారాదేవి క్షేత్రం. ఆ క్షేత్రం పేరు తారాదేవి క్షేత్రం. సరే నీ భోలానాథ్ ఆ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ దేవాలయం ఉంది. దేవాలయం అంటే కాళికా దేవాలయం ఉంది. ఆ రోజు దర్శనానికి వస్తున్నారు. ఇతను భక్తిని చూసి అక్కడ ఉన్న పూజారులు కూడా లోపలికి పిలిచి పూజ చేసుకోమని చెప్పేవాడు. సాయంత్రం ఏకాంతం సేవ చేసేటప్పుడు పూర్ణని తిరిగి చూస్తే తలలేదు. తలలేని కాళికాదేవి దర్శనమిచ్చారు అని అమ్మ చెప్తాను. అమ్మ ఏం చెప్పింది, అక్కడ బొమ్మన్నది. అంటే అక్కడ తలలేని కాళికాదేవి ఒక పూజ జరుగుతుందనేసి అమ్మకి ఎలా తెలుసు? నాకు ఇలా కనిపించని చెప్పినప్పుడు పలానా ఊరికి వెళ్ళమని చెప్పింది. పలానా ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ తలలేని కాళికాదేవి అక్కడ పూజ చేస్తున్నారు. అంటే శిరస్సు లేకుండా అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ రహస్యం ఎలా ఆమె తెలిసింది. ఇది అర్థమైనప్పటికీ కూడా భోలానాథ్ అర్థమైనప్పటి నుంచి భోలానాథ్ ఇంకా శ్రద్ధగా సాధన చేయడం ప్రారంభించాడు. ఇది అమ్మ యొక్క సర్వజ్ఞత్వం, అమ్మ యొక్క స్థితి. ఇక్కడికి ఇంకా సాధన చేయాలి ఎక్కువగా సాధన చేయడం ప్రారంభించాడు. ఎటువంటి సాధన అంటే అది చర్య వేడ అనే స్ఫురణ కూడా లేకుండా నిరంతరము ఆయన సాధన చేసేవాట. అలా నిరంతరం ధ్యానంలో నిమ్మకడై భోజనం కూడా అది స్వల్పంగా భుజించేవాడు. అంటే సాధనాపరంగా అంటే అతిగా తింటే సాధన కూడా పండు వ్యత్యాసం వస్తుంది కదా. అందుకని మెల్లమెల్లగా ఆహారంలో నియమనం కూడా తగ్గించుకుంటూ వచ్చి సాధన చేసుకుంటూ ఆయన గడిపాడు. అమ్మ ఒక ఆశ్రమం వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా వెళితే దాన్ని ఒక ఆశ్రమానికి వెళ్ళి అలా తాకుతూ ఉన్నారట. అలా తాకుతూ ఉన్నప్పుడు అది షాబాగ్లో అలా చేయడం. షాబాగ్ అనే గ్రామంలో ఒక ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమాన్ని అలా తాగుతూ ఉన్నారట. అలా తాగుతుంటే వాడు ఏమనుకంటే ఆమె అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతుందని అర్థం. అంటే వెళ్తూ ఆప్యాయంగా తడుకుంటూ పోతారు కదా, చూసుకుంటారు కదా, వదలేక వెళ్తున్నట్టుగా అలా అనిపించేదట. కొంతసేపు ఆమె నుంచి ఏదో మంత్రాలు రావడం ప్రారంభించింది. ఆ మంత్రాలు నిలిపేసి మీరందరూ నన్ను ఢాకా నుంచి వెళ్ళిపోనివ్వండి. ఢాకాలో ఒక ప్రదేశంలో అమ్మ ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమం తడుముకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు చూస్తున్నారు. అంటే అమ్మ ఇంకా ఆశ్రమం వదిలి వెళ్ళిపోతుందని అనుకున్నారు. వెంటనే అమ్మ కూడా అంటున్నారు, నన్ను ఢాకాని విడిచి వెళ్ళిపోవలసిందే, మీరు నేను ఈరోజు వెళ్ళవలసిందే. అంటే ఉన్న స్థలం నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవాలి. మీరు నాకు అడ్డు పెట్టకూడదు, నాకంటే అడ్డు చెప్పవద్దు. అలా అడ్డు చెబితే నేను శరీరం త్యాగం చేసేనా వెళ్ళిపోతాను. అంటే ఏంటి, శరీరం ఇక్కడ ఉంటుంది, నా ఆత్మ ఇంకో శరీరంలో ఉంటుందని భావం కాబోదు. అంటేనే భోలానాథ్ వచ్చాడు, వాడు భక్తి వచ్చాడు. ఆయన చెప్పింది, నా కలిగిన పిల్లడికి ఎట్టి నువ్వు ఆటంకం కలిగించవద్దు.
అంటే వెళ్ళదో చెప్పవద్దు, ఎవరి భర్త కూడా. కానీ భర్త చెప్పితే మళ్ళీ ఆగిపోవాలి కదా, ముందు అయితే నేను అలా నువ్వు చెప్పొద్దు. మరి మీకు తోడుగా ఎవరు వస్తారు? నాకెవరు తోడు అవసరం లేదు. స్త్రీ బాగా పట్టుకోండి. వెంటనే వీళ్ళు మనం చేస్తే సరే మా నాన్న తీసుకోమని చెప్పి వాళ్ళ నాన్న పంపించారు. ఈ భర్త వద్దంటే కూడా, మీరు వద్దంటే కూడా ఈ శరీరాన్ని మీ పాదాల మధ్య నేను విడిచిపోతాను. ఇంకేరే మాట్లాడలేదు. అంటే ఎందుకు వెళ్తా అనుకున్నారు మరి అమ్మ? వెంటనే వాళ్ళ నాన్న చోటు చూసుకుని ఆ డాకాని వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అనేక ఊళ్ళు, హరినాథ్ అని, కలకత్తా, చంద్రనాథ్ అని, ఇలా అనేక ప్రాంతాలు చూస్తూ ఆ ప్రాంతాలంతా కూడా పవిత్రం చేసుకుంటూ ఒక నవద్వీపం అనే ఒక ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఎవరికి తెలియని చోటికి వెళ్ళాలి. ఏది? ఆ నవద్వీప అనే ఊరికి చేరక ముందు అమ్మ అంటున్నారు, నేను ఎవరికి తెలియని చోటికి వెళ్ళాలి. అంతేగా అక్కడ వెళ్ళడం అంతరార్థం ఒకటి ఉంది. ఎందుకు వెళ్ళాలంటుంది ఆ స్థలానికి? అక్కడికి వెళితే అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఇంతకుముందు ఒక సాధువు ఉన్నారు అక్కడ. ఆ సాధువు దగ్గరికి ఈ మళ్ళా దర్శనంకి వెళ్ళారు. ఆ సాధువు ఎలా ఉంటాడంటే కన్ను రెప్ప వేయకుండా అలాగే నిలబడి ఉంటాడట. అంటే ఒక సాధకుడు లాగా, ఒక సన్యాసి లాగా, లేదా ఒక మహాత్ముడు లాగా కన్ను రెప్ప కూడా పడదు. చూసి ఎలా ఉంటుందంటే ఏదో ఒక మైనం బొమ్మ చేసినట్టుగా ఉంటాడట, కన్ను ఆడుకోకుండా. అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇంతకుముందు బీజేపీ గార్డెన్స్ వెళ్ళామా, ఆడ మంచి నిలబడుకుంటారు గేట్ కాడ. నువ్వు ఇట్లా కన్ను ఆడుకోరు. అంటే అలా ఆడుకుంటానంటే ఎంత సాధువు ఉండాలా? అట్లా ఈ సాధువు అలా ఉండేటప్పుడు ఏమవుతుంది? అప్ప నేను గొప్ప సాధువు కదా, వాడు బీజేపీలో ఏదో మామూలు పట్టింది కాబట్టి వాళ్ళు పెద్ద కనిపించదు. అలా వేసి పెట్టుకుంటారు అనుకోండి, కాదు ఇంకొక సాధువు అని మన కాలం పడతాం. అలా ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆయనకి దాసోహం పోయారు. కానీ ఎవరికి తెలియని రహస్యం అమ్మకు తెలుసు. అలా ఉంటాడు. రాత్రి పడిపోయి బాగా మెక్తాడంట, నిద్ర పోతాడంట. పగలు మాత్రం మామూలుగా ఉంటాడంట. ఆ విషయం బయటపెట్టేటప్పటికి ఇంకా తట్టుకోలేక నిజమే ఒప్పుకునేశాడు. అంటూ నాకు ఇది ఇష్టం లేదు, ఒక అని చెప్పడం వల్ల, బలవంతం పెట్టడం వల్ల ఇలా ఆమె చేయిస్తుంది. అంటే ఆమె చేయిస్తుందంటే వీళ్ళ బలహీనత ఏదో ఆయన సొమ్ము చేసుకున్నాను, అంతే కదా దాని అర్థం. నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక ఆవిడ చెప్పడం వల్ల ఇలా చేస్తున్నా. ఆయన తప్పు ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకుంటే దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఎప్పుడైతే అమ్మ దగ్గర ఒప్పుకున్నాడో వెంటనే ఎవరికి చెప్పా పట్టకుండా ఇంకో గ్రామానికి వెళ్ళిపోయాడు. అందరూ బెత్తరపోయారు ఆ ఊళ్ళో ఉండేవాడంతా కూడా. ఇంత గొప్ప సాధువు కనపడకుండా అక్కడ పోయినాడు అనే సంగతి. అంటే ఆ సాధువు తెల్లవారు ప్రతిపించి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అమ్మ ఎందుకు ఉద్ధరించింది అదని చూడండి. ఎవరిని తెలియని చోటికి వెళ్ళాలన్నారు అమ్మ. అక్కడికి వెళ్ళారు. వాడు ఇంత గొప్ప సాధన చేసి ఉండేవాడే, కానీ ఏదో బలహీనత వల్ల ఒకరికి లొంగి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చాడు. అమ్మ ఎప్పుడైతే నిజం చెప్పిందో మరి ఈ వేషంతో ఉండి అలా నటించడము, అలా చేయడము సాధనకి అంతరాయము, పాపము. కాబట్టి సాధన చేసుకోవడానికి, పాప విముక్తులు కావడానికి అమ్మ సహాయం చేసింది. అమ్మ చెప్పలేదు అనుకోండి, వాడు అలాగే జీవితం గడిపేస్తాడు, పాపంలో వెళ్తాడు కదా. అలాగే సత్యం అన్నప్పుడు సత్యాన్ని చెప్పాలి. మొహమాటానికి వినామంటే వాడి యొక్క కీడు మనం కోరినట్టు లెక్క. అందుకే నిజమైన స్నేహితుడు ఎవడయ్యా అంటే మనం చేసిన పొరపాటుని నిక్కచ్చిగా చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. అలా అక్కడ మొహమాటం కోసం ఇంకా వాడు చెప్తే అనుకుంటాడేమో, మన స్నేహం వదిలిపోతాడేమో అనుకుంటే వాడి కీడును నువ్వు కోరినట్టు లెక్క. నిజంగా వాడు మంచి కోరితే సత్యం చెప్పు, వాస్తవం తెలియదు. మన బలహీనతలు ఉంటే విడిచిపెట్టమని చెప్పు.
ఇక్కడ అమ్మ ఏంది తల్లే కాదు, స్నేహితురాలు కూడా. అందుకే గురువు అంటే ఎవరు? గురువే తల్లి, తండ్రి, దైవం అన్నీ వాళ్ళే. అందుకని ఈ సాధువుకి, ఆ నవదీప సాధువుకి ఆమె అలా నిర్దేశించారు. ఒకరోజు ఒక ముసలావిడ అప్పట్లో కలకత్తాలో, అమ్మ చాలా స్వల్పంగా తింటుండడం వల్ల ఆమెకేమి తినిపించడానికి తనకు అవకాశం లేదని ఒక వృద్ధురాలు మొదలుపడుతుంది. అంత కొద్దిగా తింటుంది అమ్మ, నాకు అవకాశం లేదే అని బాధపడుతున్నప్పుడు అప్పుడు అమ్మ అమ్ముతుంటుంది, స్వయంగా నీ చేతితో నాకు తినిపించాలని ఉంది, నీ వల్ల ఆ కోరిక ఉంది కదా. ఇది అవసరం దగ్గర వచ్చింది, స్వయంగా నాకు తినిపించాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నీకు తోచిందల్లా పెట్టు తింటా. అమ్మ మామూలుగా స్వల్పంగా ఆహారం తీసుకుంటాం, ఎక్కువగా తీసుకోవాలి. స్వల్పంగా అంటే ముందు మీరు వచ్చారు సగం రొట్టె పెట్టారు, మీరు వచ్చారు సగం రొట్టె పెట్టారు, ఒకటి అయిపోయింది. ఆమె వచ్చింది, ఆమె పెట్ట కష్టం, అమ్మ కడుపు నిండిపోయింది కదా, ఆమె కొద్దిది పొట్ట అయిపోయింది, ఆమె బాధపడతాను. ఆమె దండిగా తింటే మళ్ళీ మీరు పెట్టచ్చు. అందువల్ల కొద్దిగా తింటుంది కదా, కాబట్టి అవకాశం లేకుండా పోయింది ఆడినప్పుడు అమ్మే చెప్పేది, నాకు నువ్వు తినిపించాలనుకున్నావు కదా, నీ మనసు ఆ కోరిక ఉంది కదా అని. అవునమ్మండి, నీకు తోచిందల్లా పెట్టు, ఇదే కాదు నీకు ఏ తోచని పెట్టు, నేను స్వీకరిస్తా. వెంటనే ఆమె తను పూజ చేసుకున్న కోసంగా పెరుగు, మిఠాయిలు, పండ్లు అన్నీ పెట్టింది. అమ్మ ఆనందంగా స్వీకరించారు. అంటే ఎంత ప్రేమగా, ఒకటి కాదు 3 వస్తువులు కూడా అమ్మ పెట్టండి, తిరిగేటప్పటికి అమ్మ ప్రేమగా తీసుకోండి. ఆమె చేసుకున్న చివరి సేవ కొద్ది రోజుల్లో అది పుణ్యంగా మారి అమ్మ సమక్షంలోనే ఆమె ప్రారంభించింది. అంటే ఆ ముసలావిడ యొక్క చివరి కోరికను తీర్చి ఆమె ఈ జన్మ నుంచి విడుదల చేసి ఉత్తమ జన్మ తీసుకెళ్ళింది. ఆమెకు ఆ కోరిక అలాగే ఉందనుకోండి, ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. అందుకని ఇక్కడ అమ్మ తినిపించాలని కోరికను కూడా నెరవేర్చి ఆ భక్తురాలకి సంతృప్తి పడుతుంది. అమ్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది? అందుకే అమ్మ ఆనందమయ మాత, అందరినీ ఆనందింపజేయడమే అమ్మకి అనుగ్రహంగా మనం తీసుకోగలగాలి. అందరినీ ఆనందింపజేయడమే ఆమె ఆనందం. ఇది ఆనందమయత ఈరోజు మనకి వెంకటేశ్వరుడు మనకి తెలుసుకున్నాడు. కాబట్టి మహాత్ములు మనం ఆర్తితో ఏ భావంతో పిలిచినా వాళ్ళకి అందుతుంది. ఆ భావం స్వచ్ఛంగా, నిర్మలంగా, స్వార్థం లేకుండా ఉండగలిగితే ఆ ఆర్తి వాళ్ళకి అందుతుంది. వాళ్ళు మన వైపు తిరిగి చూస్తారు, వారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. భావం ఏమంటే హృదయపూర్వకంగా భగవంతుని స్మరిస్తే భక్తుడు మనకి ఎంతకు వస్తాడనే విషయమే ఈ ఆనందమయ మనకు. శ్రీ సచ్చిదానంద సద్గురు వెంకటేశ్వర महाराज की जय, सद्गुरु श्री आनंदमय माता महाराज की जय, गुरुदेव दत्त।